నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో 5 రోజుల్లో మీ జీవితం మారబోతోంది. 5 రోజుల్లో జీవితం మారడం ఏంటి? మీరు జోక్ చేస్తున్నారా అని అడుగుతున్నారా? లేదు, నేను జోక్ చేయట్లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. 5 రోజుల్లో మీ జీవితం మారుతుంది. మీ జీవితం మారేలాగా మీతో ఏవో సంఘటనలు జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏంటో మనం ఇప్పుడు టారో ద్వారా చూద్దాము. ఇవి మీకు సూచనలు దట్ మీ లైఫ్ మారుతోంది అని. మీరు కూడా గట్టిగా నమ్మండి, మీ లైఫ్ మారుతోంది. ఫార్ బెటర్మెంట్, ఫార్ ద హైయెస్ట్ గుడ్ మీ జీవితం అయితే ఖచ్చితంగా మారుతోంది 5 రోజుల్లో. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చి ఇవి డివైన్ డోర్స్ కార్డ్స్ అన్నమాట. సో డివైన్ డోర్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో ఫస్ట్ నేను చూస్తాను. సో డివైన్ డోర్స్ నుంచి ఇప్పుడు అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇది కలెక్టివ్ రీడింగ్. సో కలెక్టివ్ ఎనర్జీస్ ఉంటాయి, జనరల్ రీడింగ్. సో కొన్ని మనతో రెజనేట్ అవ్వచ్చు, కొన్ని మనకి రెజనేట్ అవ్వకపోవచ్చు. చూడండి ఎంతవరకు రెజనేట్ అవుతుందో. రెజనేట్ అవ్వట్లేదు అంటే ఇది ఎవరికో చెందాల్సిన వీడియో, సో వాళ్ళతో అయితే ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. కాలంతో దీనికి అస్సలు సంబంధం లేదు. లైఫ్ మారాలి అనుకుంటే ఒక్క స్ప్లిట్ సెకండ్ చాలు. ఆ ఆలోచన మన బుర్రలోకి స్ట్రాంగ్గా గట్టిగా పడితే చాలు, జీవితం మారుతుంది. ఎలాంటి వాటినైనా మనం అక్కడికి భూస్థాపితం చేస్తాము. కొత్తగా ఎలాంటి చిగురులనైనా కానీ మనం పుట్టించగలుగుతాము. సో మన సంకల్పానికి అంత పవర్ ఉంది. మీకు సంకల్పం ఉందా? మీకు సంకల్పం ఉంది అంటే మీరు పవర్ఫుల్ అని అర్థము. మీరు పవర్ఫుల్ అయితే ఈ వీడియో మీకోసమే. సో మీకు ఆల్రెడీ 2 డోర్స్ ఓపెన్ అయినాయి. ఫస్ట్ వచ్చి ట్రస్ట్ ద యూనివర్స్, సెకండ్ వచ్చి ఫ్రీడమ్ ఫ్లోస్. బ్యూటిఫుల్. మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ. మీకు ఇంకొక సైన్, డోంట్ ఇగ్నోర్ దిస్ ఈజ్ యువర్ సైన్ అని చెప్పి నేను థంబ్నైల్లో పెట్టాను కదా. దేవుడు నాతో ఊరికనే పెట్టించలేదు. మీకు వస్తున్న ఫస్ట్ సైన్ వచ్చి 11-11. మీరు 1111 నెంబర్ ఎక్కడన్నా చూస్తానా లేదు, టైంలో 11-11 11 నిమిషాలను మీరు చూస్తుంటే మీకు ఇదొక సూచన. మీలో సైలెంట్గా స్కిల్స్ మెరుగవుతున్నాయి. మీరు అరిచి చెప్పనవసరం లేదు నేను మారుతున్నానని. లోపల నుంచే సైలెంట్గా మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ లోపల మీకు ఏవైతే సైలెంట్గా చేంజెస్ జరుగుతున్నాయో అవి క్లియర్గా బయటికి కనిపించే రోజులు వస్తున్నాయి. మీతో పాటి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ పవర్ గురించి, మీ గురించి తెలుసుకోబోతున్నారు. మీ లైఫ్ అయితే ఖచ్చితంగా మారుతుంది. ట్రస్ట్ మీ. సో ట్రస్ట్ ద యూనివర్స్ అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ వస్తుందంట దట్ మీ టైం మారుతోంది. మీకు యూనివర్స్ ఏదో మంచిది ఇవ్వబోతోంది, మిమ్మల్ని బ్లెస్ చేయబోతోంది. సో యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. మీ టైం మారుతోంది, మీరైతే నమ్మండి అని చెప్తున్నారు. మీకు నేను ఒక చిన్న చిట్కా చెప్పానా? మనసు భారం ఎక్కుతోంది, ఏదో కష్టంగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది, ఆందోళన అనిపిస్తుంది, ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఇదంతా నాతో ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకుంటున్నారా? ఎందుకు ఎక్కువైంది అంటే మీకు లోపల నుంచి మార్పులు వస్తున్నాయి. యూనివర్స్ కూడా మీకోసం ఏదో పెద్దది ప్లాన్ చేస్తోంది. మీ ద్వారా జరిపించాలనో లేదు మీకు జరగాలనో అది జరుగుతోంది కదా. ఈ మార్పులు జరుగుతున్నాయి కదా. ఎక్కడో మీ ఇంట్యూషన్ మీకు చెప్తోంది దట్ ఈ మార్పులు మీ మంచిగా వస్తుంది అని యూనివర్స్ మీకు చెప్తోంది. కానీ అది ఎప్పుడన్నా ఒక మార్పు వస్తున్నప్పుడు మనం ఆ మార్పును వెంటనే స్వీకరించలేము, అవునా? మనం వెంటనే అడ్జస్ట్ అవ్వలేము ఆ మార్పులకి. సో ఆ విధంగానే ఈ రెస్పాన్సెస్ అంతా ఏంటి అంటే మీకు బరువెక్కిన హృదయం కావచ్చు, భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇలాంటివి బ్రీత్లెస్నెస్ రావడం కావచ్చు, ఇలాంటివన్నీ మీతో జరుగుతున్నాయి అంటే మీకు ఈ మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్ని మీరు
పూర్తిగా ఇంకా స్వీకరించట్లేదు. మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో ఆటోమేటిక్గా ఈ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ట్రస్ట్ ద యూనివర్స్ అండ్ బ్రీత్ అంటున్నారు. కాబట్టి ప్రతి గంటకో లేదు మీకు ఇట్లా బరువెక్కింది అనిపించినప్పుడల్లా 3 సార్లు గట్టిగా ముక్కుతో గాలి పీల్చి నోట్తో వదిలేయండి. ముక్కుతో గట్టిగా గాలి పీల్చి నోట్తో వదిలేయండి. ఖచ్చితంగా మీ బరువెక్కిన హృదయం తేలికబడుతుంది. ఎందుకు అంటే ఫ్రీడమ్ ఫ్లోస్ అంటున్నారు. సో మిమ్మల్ని ఏది ఇంకా వెనక్కి ఆపలేదు. మీరు ఇంకా ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకుంటూ ముందరికే వెళ్తారనమాట. ఎవ్వరూ మీకు సంకెళ్ళు వేయలేరు, ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీరు మిమ్మల్ని ఎవరన్నా తక్కువ చేసి చూడాలంటే ఇంకా అలా చెయ్యనివ్వకండి. ఎవ్వరికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీ మనసుకి, దేవుడికి. సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి సాకారం అవుతున్నాయి. మీకు ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇవన్నీ సంకెళ్ళు వేసి అడ్డుకట్లు వేస్తూ, లేకపోతే మనలో నెగటివ్ థాట్స్ని పెడుతూ, నీ వల్ల కాదు, నువ్వు వింతే, నువ్వు ఇలాంటి వాటి కోసం వచ్చినావు, లేకపోతే నీ అర్హత ఇంతే, ఇట్లాంటివి ఏమన్నా లిమిటింగ్ బిలీఫ్స్ పెడుతూ ఉంటే, లేదు మీకు మీరు పెట్టుకుంటూ ఉంటే, ఇప్పుడు చెప్పండి దట్ యు నో కాదు, నేను ఇంకా పెద్దది చేయడానికి, లేదు ఇంకా పెద్దది పొందడానికి పుట్టినాను. ఈ వరల్డ్లీ థాట్స్, ఈ మనుషుల నుంచి మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఈ నెగటివ్ థాట్స్, నెగటివ్ పీపుల్, నెగటివ్ ఆరా నుంచి మీకు ఫ్రీడమ్ వస్తుంది. డివైన్ మీకు మీ కలల్ని సాకారం చేసుకునేలాగా మీకు బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారనమాట. దీనికి రీజన్ ఉంది. ఊరికనే రావట్లేదు మీకు ఈ శక్తి ఊరికనే రావట్లేదు. ఈ శక్తి మీతో పాటు మీరు 10 మందితో ఉపయోగించుకుంటున్నారనమాట. 10 మందికి ఉపయోగపడేలాగా మీరు ఉండబోతున్నారు. సో బ్లెస్ దిస్ స్పేస్, ఖచ్చితంగా బ్లెస్ దిస్ స్పేస్, బ్లెస్ దిస్ థాట్. మనకి ఇప్పుడు ఏవైతే యూనివర్స్ నుంచి మనకి మెసేజెస్ వస్తున్నాయో 5 రోజుల్లో మన జీవితం మారుతుంది అనేది, ఈ థాట్ని బ్లెస్ చేయండి. ఈ థాట్కి పవర్ ఇవ్వండి. ఈ థాట్ని పెంపొందించుకోండి. రేపటి కోసం, మన కలల్ని సాకారం చేసుకోవడం కోసం, మనం ఇంకా గట్టిగా మన సక్సెస్ని కొట్టడం కోసం, మనం ఎదగడం కోసం, మనతో పాటు ఇంకొక 10 మందిని ఎదిగేలా చేయడం కోసం, మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో, మీకు ఆ ప్లేస్ అట్లనే సేక్రెడ్గా, అంటే పవిత్రంగా ఉండాలి. ఆ ఆలోచన అట్లనే పవిత్రంగా ఉండాలి. కలుషితం అవ్వకూడదు అనుకుంటే మీ ప్లేస్ని సేజ్తో కానీ పాలశాంతాతో కానీ క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. క్లెన్జింగ్ జరగాలి. సో పాలశాంతో అంటే ఏంటంటే ఇలాంటి స్టిక్స్ వస్తాయి, మనకి అమెజాన్లో దొరుకుతాయి. ఇది పాలశాంతో. లేదు మన దగ్గర అంత ఎఫర్ట్ చేయలేము, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అది అంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటే మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అగరబత్తీలు ఉంటాయి కదా. సో ధూపం వేసుకోండి. లేదు మనకి బొగ్గులుండి సాంబ్రాణి ఉంటే సాంబ్రాణితో ధూపం వేసుకోండి. మన ప్లేస్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండొద్దు. మనం ఇట్లా బిగ్ బ్లెస్సింగ్స్ని పొందబోతున్నాము. మనకి సూచనలు వస్తున్నాయి. మనం ఏదో చేయబోతున్నాము. మన లైఫ్లో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మన జీవితాలు మారుతున్నాయి. కాబట్టి మనం ఆ పవిత్రమైన ఆలోచనలతో పవిత్రమైన ప్లేస్లోనే మనం ఉండాలి. కాబట్టి క్లెన్జింగ్, మన ప్లేస్ని ఎట్లా క్లెన్స్ చేసుకోవచ్చు? పాలశాంతతో కానీ, సేజ్తో కానీ, ధూప్ స్టిక్స్తో కానీ, అగరబత్తీలతో కానీ, లేకపోతే సాంబ్రాణి పొగతో కానీ, లేదు గంట మోగించడంతో కానీ, శంకు ఊదటంతో కానీ, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. అండ్ మన లోపల మనల్ని మనం ఎట్లా క్లెన్స్ చేసుకోవాలి? మనం స్నానం చేస్తున్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ కానీ, బ్లాక్ సాల్ట్ కానీ, సీ సాల్ట్ కానీ యూస్ చేసి మనం స్నానం చేయడం కానీ, లేదు అంటే నేను చెప్పినాను కదా, ఎప్పుడైతే మనకు కొంచెం నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, లేదు బరువు ఎక్కుతోంది, హృదయం బరువు ఎక్కుతోంది అనుకున్నప్పుడు 3 సార్లు ముక్కుతో గాలి పీల్చుకొని నోట్తో గాలి వదిలేయాలి. ముక్కుతో గాలి పీల్చుకొని నోట్తో గాలి వదిలేయాలి. నీళ్లు బాగా తాగండి. అండ్ నీళ్లు తాగుతున్నప్పుడు కూడా
మీరు బలంగా మీవేమన్నా కోరికలు ఉంటే అవి కోరుకుంటూ మీరు ఆ వాటర్ని, తింటున్న ఫుడ్ని ఆ విధంగా బ్లెస్ చేస్తూ తాగడం, తినడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా మార్పులు మీరు చూడగలుగుతారు అండ్ వస్తుంది. ఇక్కడ 11 నెంబర్స్ ఇన్ డబుల్స్. ఇప్పుడు ఇది 11 ఈ కార్డ్ చూపిస్తుంది. ఇట్లా కాకుండా నెంబర్స్ ఇన్ డబుల్స్ అంటున్నారు. అంటే 12 8 8 6 6 06 అంటే నెంబర్ డబుల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 11 డబుల్ అవుతుంది కదా. సో అట్లా మాదిరా నెంబర్స్ మీరు చూస్తుంటే మీరు ఇప్పుడు యు ఆర్ బీన్ లవ్డ్, మీరు ప్రేమించబడుతున్నారు. మీ లైఫ్ని కూడా మీరు అదే విధంగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో పెట్టుకుంటున్నారు. మీరు ఎవరిని మిమ్మల్ని కించపరిచేలాగా, మిమ్మల్ని తక్కువ చేసేలాగా అలౌ చేయట్లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకుంటున్నాం. మనల్ని యూనివర్స్ కాపాడుతుంది. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోండి. అల్టిమేట్గా మిమ్మల్ని యూనివర్స్ కాపాడుతుంది. ఇప్పుడు మనం టారో డెక్లో చూద్దాం మీకు ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయో. ఆ తర్వాత ఇంకొన్ని గైడెన్స్ మెసేజెస్ చూద్దాం మనం. బ్యూటిఫుల్ మెసేజెస్ అసలుకి. సో టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, 8 ఆఫ్ ఎయిర్ అంటే 8 ఆఫ్ సోర్డ్స్. ఓకే, మనకి ఒక్కసారిగా ఎన్ని కార్డ్స్ ఇచ్చారు. నైస్. సో 8 ఆఫ్ సోర్డ్స్, మనకు వచ్చిన నెక్స్ట్ కార్డ్ వచ్చి ఇగో డెవిల్ కార్డ్. 7 ఆఫ్ ఎర్త్, 2 ఆఫ్ ఎర్త్, 6 ఆఫ్ వాటర్. అంటే ఇది 7 ఆఫ్ ఎర్త్ అంటే 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాటర్స్ అంటే 6 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ ఎయిర్స్ అంటే 4 ఆఫ్ సోర్డ్స్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ వచ్చిందా. ఇది ఒక్కటే మేజర్ ఆర్కానా. సో డెవిల్ ఎనర్జీస్ అంటే ఏంటి తెలుసా. ఇప్పుడు మనకి టైం మారుతుంది, మనకి మంచి రోజులు వస్తున్నాయి. 5 డేస్లో మీ జీవితం మారుతుంది అని నేను తమ్నైల్ ఇచ్చినాను. దానిపైన నేను టాపిక్ చేస్తున్నాను. ఇట్లా నేను ఎంత గట్టిగా చెప్తున్నా కానీ లోపల ఎక్కడో మీకు వస్తున్న ఒక థాట్ కావచ్చు, ఒక సందేహం, నిజంగానే మారుతుందా, నాకు ఇట్లాంటి రోజులు వస్తాయా, ఇలాంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అవే డెవిల్ ఎనర్జీస్ అంటే. మనకి టైం మారుతోంది అని కుయ్యో మర్రో అని కొట్టుకుంటున్నా, మన మనసు మనకి ఎంత చెప్తున్నా కానీ మనకేంటంటే ఎక్కడో ఒక చోట సందేహం, నిజంగానే ఇది జరుగుతుందా, నిజంగానే ఇట్లా అవుతుందా, ఇదేం జరుగుతుందిలే, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవే డెవిల్ ఎనర్జీస్. దీనివల్లనే ఏంటంటే మనకి జరగాల్సినవి కూడా జరగకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మన దగ్గరికి రావాల్సినవి కూడా మన దగ్గరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేహం ఉండకూడదు. అండ్ మనకి ఎప్పుడవుతుంది అన్న ఎనర్జీస్లో అస్సలు ఉండకూడదు. ఎందుకు అంటే అది అవుతుంది అని మనకి సూచనలు వస్తున్నాయి. అవుతుంది అని వస్తున్నప్పుడు ఇంకా ఎప్పుడవుతుంది అనేది ఏముంది, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం ఎప్పుడైతే ఇది ఆల్రెడీ నాకు అయిపోయింది అని మనం థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ ఉంటామో దేవుడికి, అది ఆటోమేటిక్గా మన వరకు మన కోసమే వస్తుంది. కాబట్టి మన వరకు ఖచ్చితంగా వస్తుంది. అట్లా లేకుండా ఎప్పుడైతే మనం సంశయిస్తూ తొందరగా ఆతృత ఎనర్జీల్లో ఉంటామో, ఎందుకు ఇంత తొందరగా రమ్మంటున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని ఏం చేస్తారేమో, సరిగ్గా ఉపయోగించుకుంటారో లేదో, వీళ్ళకి దీని విలువ తెలిసే దేవుడు వీళ్ళని ఇట్లా బ్లెస్ చేస్తున్నారా, ఇంకా వీళ్ళు నిజంగా దీని విలువ తెలుసుకోలేదేమో, సర్లే విలువ తెలుసుకున్నప్పుడు వద్దామో అని వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు ఏవైతే ఇల్యూషన్స్లో ఉన్నారో, మీకు 5 రోజుల్లో మీ లైఫ్ ఎందుకు మారుతోంది, ఎందుకు మారాలి, ఎందుకు మారుతోంది అంటే మీరు ఇంతవరకు ఏవైతే భ్రమల్లో, భ్రాంతుల్లో, ఏవైతే భయాల్లో ఉన్నారో వాటిలన్నింటినీ పటాపంచలు చేస్తున్నారంట. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఇంతకుముందు మీకు మీ పైన అంత కాన్ఫిడెన్స్ లేకుండా, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు డౌట్ చేసుకుంటూ, మీ శక్తి సామర్థ్యాలని మీరు నమ్మకుండా వాటిని డౌట్ చేస్తున్నారు కదా, అట్లా డౌటింగ్ ఎనర్జీస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మీకు నమ్మకం ఉంది. ఇంతకుముందు ఏదైనా చెయ్యాలి అంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయం, ఎవరితోన్నా కొత్త వాళ్ళతో కలవాలంటే భయం, ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే భయం. ఇప్పుడు అట్లాంటి భయాలు వెళ్ళిపోతున్నాయి. అందుకనే మీ జీవితం మారుతోంది. మీలో ఉన్న అహం చనిపోయింది. అహాన్ని భూస్థాపితం చేసినారు, డెవిల్ ఎనర్జీస్ని భూస్థాపితం చేస్తున్నారు. ఇప్పుడు
మీ మనసు మిమ్మల్ని శంకిస్తున్నా, మీకు అలాంటి ఆలోచనలు వస్తున్నా కానీ వాటిని మీరు పట్టించుకోవడం లేదు. ఎవరన్నా మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తుంటే మీరు వాళ్ళని అధిగమించి వెళ్తున్నారు. మీ సలహాలు ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు దేవుడు నాకు ఒక ప్లాన్ని నిర్ణయించేసినారు, దాన్ని నేను కంప్లీట్గా నమ్ముతున్నాను. ఐఎమ్ ట్రస్టింగ్ ద యూనివర్స్. కాబట్టి నాకైతే మంచి రోజులు వచ్చినాయి, నేనైతే ముందరికి వెళ్తున్నాను. నా జీవితాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ వెనక్కి లాగాలని చూడొద్దండి. మీ సలహాలు ఏవైతే ఉన్నాయో మీతో ఉంచుకోండి. మీరు ఇంకా నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఇంకా ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు. మీకు కూడా తొందరలో ఈ భ్రమలు భ్రాంతులు తొలగిపోయి మీరు కూడా సన్మార్గాన్ని పట్టి సత్కర్మం చేసుకొని సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మంచి జీవితాన్ని జీవించి ఆ సత్కర్మని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలా మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు, ఈ భ్రమల్లో చిక్కులుకొని ఇంకా బాధపడుతున్నారు. మనకి దేవుడు ఈ భ్రమల నుంచి విముక్తి ఇచ్చినట్లే వాళ్ళకు కూడా తొందరలో ఆ విముక్తి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే అట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆ ఫాల్స్ సెన్స్లోంచి మీరు ఫస్ట్ బయటకు వచ్చేస్తున్నారనమాట. మీరు ఫోకస్ చేస్తున్నారు. డబ్బు ఒక్కటి ఉంటే అన్నీ రావు, డబ్బుతో అన్నీ చేయలేము. డబ్బు కన్నా గొప్పవి ఇంకా చాలా ఉన్నాయి. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాటి మనిషి సాయం చేస్తున్నారు చూడండి, ఏది ఆశించకుండా ఆ సహాయాన్ని దేంతో కొనగలుగుతారు? మనం కష్టంలో ఉన్నాము, ఏ పక్క నుంచి సహాయం దొరుకుతుందా అని చెప్పి యాచిస్తున్నాం, వేడుకుంటున్నాం, ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. అలాంటప్పుడు మీకు ఏదైతే సహాయం వస్తుందో ఆ సహాయాన్ని ఎంత పెట్టి కొనగలుగుతారు? మీరు ఏమిస్తే మీరు దాని రుణం తీర్చుకోగలుగుతారు? కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అన్ని దగ్గరలో డబ్బు పని చేయదు. సో డబ్బుతో నేనేమన్నా చేయగలుగుతాను అని విర్రవిగుతా అంటే వాళ్ళకి ఇది ఒక మేల్కొల్పు. డబ్బుతో మీరు అన్నీ తీసుకురాలేరు, డబ్బుతో మీరు అన్నీ చేయలేరు. డబ్బు అవసరం, డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే. అంతకు మించి దానికి కానీ ప్రాధాన్యత ఇచ్చినారు అంటే మీ జీవితాలు అతలాకుతలం అవుతుంది అని చెప్పి ఇక్కడ స్పిరిట్ చెప్తున్నారు. డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే. డబ్బు మన దగ్గర ఉంటే మనం సుఖపడతాము, అన్నీ బాగుంటాయి. అంతకు మించిన డబ్బులు ఉన్నా దాని విలువ మనకు తెలిసి దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలిస్తే అప్పుడు కూడా మన జీవితాలు బాగుంటాయి. అంతకు మించి మన దగ్గర ఉండి దాన్ని ఎలా పెడితే అలా ఉపయోగిస్తూ దాన్ని విచ్చలవిడిగా గౌరవించకుండా దాంతో మనం జల్సాలు చేస్తూ ఉన్నాము అంటే ఒకరోజు పతనానికి దారితీస్తుంది. అలా మనం చాలామందిని చూస్తూ ఉంటాము, మన కళ్ళు ఎదురుగ్గా మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. తెలివైన వాళ్ళు ఎవరైనా కానీ అలాంటివి చూసి మారుతారు, జీవితాలు మారుతాయి. లేదు ఇంకా మారట్లేదు అంటే మీరు ఇంకా ఈ డెవిల్ ఎనర్జీస్లోనే ఉన్నారు, ఇంకా ఈ ట్రాప్లోనే ఉన్నారు. కానీ ఎవరైతే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇట్లాంటి భ్రమలన్నీ పటాపంచలు అవ్వాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అండ్ చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి భ్రమలన్నీ తొలుగుతున్నాయి కాబట్టి మీ జీవితం సన్మార్గంలో పడి మీకు సత్కర్మ ప్రాప్తిస్తుంది. సో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో విత్తనాలు నాటి ఇది ఒక మహావృక్షం అయ్యి దీని నుంచి నేను ఇలాంటి ఫలాలని పొందాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ఫలాలని మీరు ఇప్పుడు పొందబోతున్నారు. మీకు ఏదైనా టెంపరీగా ఆగినట్లు ఉన్నా కానీ ఇది జస్ట్ మీకు ఇంకా ఏమన్నా డెవిల్ ఎనర్జీస్లో ఉంటే, మీకు ఇంకా ఏమన్నా నెగటివ్ ఆర్ ఫియర్ బేస్డ్ థాట్స్ ఉంటే వాటిని పటాపంచలు చేయడానికే యూనివర్స్ ఇక్కడ మీకు ఒక పాజ్ ఇచ్చింది. ఎప్పుడైతే మీరు ఇలాంటి వాటి నుంచి బయటపడతారో వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ మొదలవుతుంది. మీరు అన్నెసెసరీగా వరీ అవ్వకండి అని చెప్తోంది యూనివర్స్. సో మీరు ఏదన్నా కానీ పెరుగుట విరుగుటకే అంటారు కదా, అతిగా ఏదన్నా చేస్తే, అతిగా ఎప్పుడన్నా ఏదన్నా చేసినప్పుడు అది ఎక్కువ రోజులు అది మంచిది కాదు. సో అది ఉపయోగానికి రాదు. సో అతిగా అంటే దేన్ని చేయకండి.
ఏదైనా కానీ మోతాదు మించిపోయిందంటే అది విషం. అతి ఎప్పుడు కూడా పనికిరాదు. అతిగా అంటే ఏది చేయకండి. మీరు తీసుకుంటున్న డెసిషన్స్ని కూడా మీరు ఆచితూచి అంటే అడుగులు వేయండి. మీరు ఎంత లైవ్లీ ఎనర్జీస్లో ఉంటే మీరు అంత మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారంట. సో మీ మీ మెమరీస్ ఏవైతే మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, మీ చరిత్ర ఏదైతే ఉందో దాంట్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, మీ చైల్డ్హుడ్ నుంచి మీకు ఏమైనా ట్రామాస్ కానీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అలాంటి ఇష్యూస్ని మీరు ఇక్కడ క్లియర్ చేసుకోబోతున్నారు. అందుకనే మీకు ఈ మార్పు వస్తుంది. ఇది 5 రోజుల్లో అయిపోయిందా, 5 రోజుల్లో అయిపోతుందా అంటే 5 రోజుల్లో అయిపోవట్లా. ఇది మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఆల్రెడీ ఇది మీ లైఫ్లో నడుస్తుంది. ఆల్రెడీ మీకు ఇట్లాంటి సందేహాలు వస్తున్నాయి. ఆల్రెడీ మీకు ఇట్లాంటి ఆలోచనలో మీరు ఉన్నారు. మీ సందేహాలను తీర్చి మీ ఆలోచనలకి ఒక మంచి దారిని ఏర్పరిచి మిమ్మల్ని దీంట్లోంచి బయటికి, ఈ కార్మిక్ సైకిల్స్లోంచి బయటికి తీసుకురావడానికే ఈరోజు ఈ మెసేజ్. సో ఆ విధంగా మీరు ఆ ట్రామాస్ని అధిగమించి మీ పాస్ట్ని హీల్ చేసుకొని మీరు బెటర్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నారు. సో కొంచెం మనం ఆలోచించుకొని, కొంచెం అంటే మనం చాలా చేస్తూ ఉంటాము. మనం ఎంతవరకు ఆలోచించి చేస్తున్నాము, ఎంతవరకు టైం తీసుకొని చేస్తున్నాము. ఇక్కడ కొంచెం ఈ టెంపరీ ఫేజ్ ఏదైతే వచ్చిందో మీలో ఉన్న డెవిల్ ఎనర్జీస్ని మీరు పూర్తిగా తొలగించుకోవడానికి, సో అంటే మీకు కొంచెం రెస్టింగ్ ఫేజ్ వచ్చిందనమాట. ఈ రెస్టింగ్ ఫేజ్ వల్ల ఏమైంది అంటే మీరు పూర్తిగా హీల్ అవ్వగలిగినారు. ఇట్లా హీల్ అయినాక మీరు మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. అండ్ మెడిటేషన్ చేస్తే కూడా ఇంకా చాలా మంచిదంట. సో మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో మీరు ఇంకా మీకు బెటర్ అయినా, మీకు ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మనకి పేజ్ ఆఫ్ ఫైర్ అంటే పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో పేజ్ ఆఫ్ వాండ్స్ మనకి ఏం చెప్తున్నారంటే మీలో క్రియేటివిటీ పెరుగుతుందంట. అవుట్ గోయింగ్ నేచర్ అంటే ఇప్పుడు భయాల వల్ల మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవడం లేదు. మీరు ఏదన్నా కానీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు కొత్త వాటిని, కాన్ఫిడెంట్గా ఉంటున్నారనమాట. ఆ మిస్యూస్ ఎనర్జీస్, ఆ మిస్బిహేవింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మీకు మంచి వార్త, గుడ్ న్యూస్ చేరబోతోంది. మీలో ఉన్న ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనలో ఉన్న ఆ ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడు మనం దేన్నైనా కానీ సాధించుకోగలుగుతాము. మీకు వస్తున్న ఇంకా కొన్ని గైడెన్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే ఓకే స్వీటన్, వాట్ ఈజ్ మైండ్ టు షేర్? హనీబీ. హనీబీ మనకేమిస్తుంది? షహద్, తేనె. సో అట్లాంటి స్వీట్ న్యూస్ మిమ్మల్ని చేరబోతోంది. మీరు వాట్ ఈజ్ మైండ్ టు షేర్ అన్నారు. మనకి ఏదైనా శుభవార్త వస్తే మనం వెంటనే ఏం చేస్తాం? నోరు తీపి చేసుకుంటాం కదా. మీరు నోరు తీపి అంటే చేసుకోండి. మీకు శుభవార్తలు వస్తున్నాయి. ఆ శుభవార్తలు మీరు ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే అందరూ ఆ వార్తలు వినడానికి అర్హులు కాదు. ఇంకా ఎవరైతే డబుల్ ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళ చెవిలో ఈ వార్తలు పడవు. ఒకవేళ పడినా కానీ చెవిటోడు ముందర శంఖం ఊదినట్టే, వాళ్ళు దానికి విలువ ఇవ్వరు. సో ఇక్కడ లిబరేట్ అంటున్నారు. వాట్ రిమైండ్స్ మీ ఐ యామ్ ఫ్రీ. సో లిబరేషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఇప్పటి వరకు ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇదంతా నాదే, ఇదంతా నేనే చేసినాను, లేకపోతే ఇదంతా నాకే అయ్యింది, ఇదంతా నా వల్లే అయ్యింది, ఇది నాది, ఏది నీది, ఏది మనది? ఈరోజు నాది అనుకునింది రేపు నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలాంటి ఆలోచనల నుంచి యు ఫ్రీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బయటికి తీసుకొని వచ్చుకోండి. ఆ లిబరేషన్ అనేది అవసరము. అలాంటి థాట్స్ నుంచి మీరు బయటపడడం అవసరము. అందుకనే ఫ్రీడమ్ ఫ్లోస్. మీకు ఎందుకు ఇప్పుడు విముక్తి వస్తుంది, ఎందుకు మీకు ఈ స్వతంత్రం దేనికోసం వస్తుంది అంటే మీరు ఇప్పుడు ఆ కుచిత మనస్తత్వం నుంచి,
పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి బయటపడుతున్నారు. ఎవరు మంచి ఎవరు చెడు, ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలుస్తోంది కాబట్టి మీరు ఆ లిబరేషన్ వైపు వెళ్తున్నారు కాబట్టి మీకు ఈరోజు ఈ సందేశం. నర్చర్, వాట్ రోల్ ఈజ్ మదరింగ్ ఎనర్జీ ప్లేయింగ్ ఇన్ మై లైఫ్? సో ఇక్కడ చూడండి, కుందేలు ఉంది, దీనికి 2 బిడ్డలు ఉన్నాయి. సో ఆ విధంగా తల్లి ఎలా అయితే మనల్ని పెంచి పోషిస్తారో అలా మీ జీవితంలో ఏది మిమ్మల్ని పెంచి పోషిస్తోంది? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ. మిమ్మల్ని ఏది ఫ్రీగా ఉంచుతుంది? మీరు ఎవరి దగ్గర ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? ఎవరితో మీరు మాట్లాడుతుంటే 1కి 4 సార్లు ఆలోచించకుండా మీరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా మిమ్మల్ని స్వీకరిస్తున్నారు. మీరు ఏదన్నా అన్నా కానీ దాన్ని ప్రేమగా, మీలో ఏదైతే చెడు ఉందో దాన్ని మారుస్తున్నారు. మీకు ఎవరు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు? మీరు ఎవరితో ఉంటే మీరు ఫ్రీగా ఉండగలుగుతున్నారు? మిమ్మల్ని మీరు అంటే ప్రశ్నించుకోండి. అండ్ మీ జీవితంలో మీరు దేన్ని పెంచి పోషించుకుంటే అది మీకు చాలా ప్రేమనిస్తుంది. ఈ మదరింగ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ఏదైతే మనకు కంఫర్ట్ని ఇస్తుంది, ఎక్కడైతే మనం సేఫ్గా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాం, ఎక్కడైతే మనకు చాలా ప్రేమ దొరుకుతుంది, అలాంటిది మీ జీవితంలో ఏది? దేన్ని నర్చర్ లేదు? మీలో ఉన్న క్వాలిటీస్, మీలో ఉన్న ఏ క్వాలిటీస్ని మీరు పెంచి పోషించాలనుకుంటున్నారు? దానివల్ల మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఇతరులు కూడా మీతో సంతోషంగా సమయం గడపగలిగేది. అలాంటి క్వాలిటీస్ ఏంటి? అలాంటివి మీలో ఏమున్నాయి? ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకునే రోజులు వస్తున్నాయి. మనం ఇతరులను ప్రశ్నించేది కాదు, మనల్ని మనం ఫస్ట్ ప్రశ్నించుకుందాం. మనలో మనం ఏం మార్చుకోవాలో ఫస్ట్ దాన్ని గమనిద్దాము. ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి. సో ఒపీనియన్స్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఇతరుల ఒపీనియన్స్ ఏదైతే ఉన్నాయో, ఇతరులు మనకి ఏవైతే ట్యాగ్ లైన్స్ ఇస్తున్నారో అవి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనము. ఎందుకు అంటే ఒకరిని వేలెత్తి చూపించే ముందర, ఒకరి గురించి చెప్పేదాని ముందర వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అదే అసలు ఏం అర్హత ఉందని ఇంకొకరి గురించి మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలి. సో అండ్ ప్రతి ఒక్కరికి జీవితంలో దేవుడు ఒకటి నిర్ణయం చేసి నింటారు. మనం భూమిపైకి వచ్చేటప్పుడే మన లైఫ్ పర్పస్ని మనం తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. సో అలా మనం తీసుకొని వచ్చిన లైఫ్ పర్పస్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము? అది మన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నామా, లేదు నలుగురు మంచిగా ఉండాలని ఉపయోగిస్తున్నామా? మీ స్వార్థానికి మీరు ఉపయోగించుకునేది ఎప్పటికీ మన్నదు. ఎప్పుడైతే మీరు 10 మంది గురించి ఆలోచించుకొని 10 మంది కోసం 10 మందికి మంచి జరిగేలాగా ఎప్పుడైతే మనం చేస్తామో అలాంటి థాట్సే, అలాంటివే మనకి తొందరగా ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే మన కోసమే మనం చేసుకునేది మొదలు పెడతామో అది మనకంత తొందరగా ఫలితాలను ఇవ్వదు. దేవుడు మిమ్మల్ని మళ్ళా ప్రశ్నిస్తున్నారు. దేవుడు మళ్ళా మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏది నీది అని మళ్ళా ప్రశ్నిస్తున్నారు. ఎవరిని మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎవరు మీ వారు, ఎవరు మీ వారు కాదు? ఎంతవరకు నన్ను నమ్ముతున్నావు నువ్వు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఎంతవరకు నన్ను నువ్వు నమ్ముతున్నావు? నన్ను నువ్వు నమ్మడం అంటే నిన్ను నువ్వు నమ్ముకోవడమే. నీలో ఉన్న ఇంకా ఈ డెవిల్ అప్పుడప్పుడు బయటకు వచ్చో, లేకపోతే ఎప్పుడు బయటే ఉండో, నీ దగ్గర ఏవేవో చేపిస్తున్నారు, నీ దగ్గర ఏవేవో ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి, నీకు ఏవేవో భ్రమలు ఉన్నాయి, నీకు ఏవేవో భయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికి తొలగించుకుంటావు? ఎప్పటికి తీసేస్తున్నావు నువ్వు? సో మీకు వస్తున్న మెసేజెస్ నాకే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా నాది పందా కాదు, నేను ఇలా మాట్లాడలేను. ఈరోజు నిజంగానే శివయ్య నాతో మాట్లాడిస్తున్నారు. ఈరోజు పూజ రూమ్లో మామూలుగా నేను ఈ జపమాలతో జపం చేసుకున్న తర్వాత మాల అక్కడే పెట్టేస్తాను యాక్చువల్గా అయితే, కానీ ఎందుకో ఈరోజు నా చేతికి కట్టారు స్వామి. ఏమో అంటే నాలో కూడా ఇంతకుముందు అయ్యో నేను ఇలా మాట్లాడితే బాగోదేమో, నేను ఎంత నాకు కనిపిస్తున్నా కానీ కార్డ్స్లో నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకొని మంచిగానే మాట్లాడాలి అని నన్ను నేను సర్ప్రెస్ చేసుకుంటున్నాను కదా, అలాంటి ఎనర్జీస్ నాలోంచి కూడా తీసేసినట్టున్నారు. నువ్వు మాట్లాడు,
నువ్వు మాట్లాడాలనే కదా నీకు నేను ఇది ఒకటి ఇచ్చి నీకు ఒక యూట్యూబ్ ఛానల్ సెట్ చేసి నిన్ను ఇక్కడ కూర్చొని పెట్టినాను. నువ్వు ఇట్లాగా మాట్లాడకుండా నువ్వేదో తేనె పూసిన మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతుంటే ఎట్లా అర్థమవుతుంది? అక్కడ మారాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ మార్పులు తెలుస్తున్నా కానీ వాళ్ళు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎక్కడో సందేహాలకి ఇంకా తావిస్తున్నారు. సో అలాంటి వాళ్ళు పూర్తిగా ఇదవ్వాలి అంటే మనం గట్టిగా చెప్పాల్సిందే అని చెప్పి ఈరోజు నాతో గట్టిగా చెప్పిస్తున్నారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి సైన్స్, మన తమ్నైల్లో మనం పెట్టాం కదా సైన్స్. సో ఫస్ట్ కార్డ్ మనకు వచ్చింది ఇన్నర్ ఆల్కెమీ, ఫ్రీ స్పిరిట్, క్రియేషన్, ఎర్త్ గైడ్, ట్రూత్, సైన్. బ్యూటిఫుల్ కార్డ్స్, బ్యూటిఫుల్ కార్డ్స్. మంచి అన్ని దగ్గరలా పనిచేయదు. ప్రేమగా మంచిగా 10 మంది బాగుండాలి అని మనం ఏదైతే కోరుకుంటూ మనల్ని మనం సెకండ్ ప్లేస్లో పెట్టుకొని ఎంతసేపు మనం ఇతరులని ముందు పెట్టి చూస్తూ ఉంటాం కదా. అర్హత లేని వాళ్ళని ఎంతమందినైనా మనం ముందు పెట్టుకుంటే ఏం లాభం? వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళని మనం ఎంత పైన పెట్టి చూసినా, వాళ్ళకి మనం ఎంత కుమ్మరించినా, వాళ్ళపైన మనం ఎంత ప్రేమ చూపించినా కానీ వాళ్ళకి ఎంతసేపు మనల్ని సందేహిస్తూనే ఉంటారు. నమ్మకం వాళ్ళకి ఆ నమ్మకం, ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి మనల్ని నమ్మరు. అట్లా నమ్మకం లేని వాళ్ళ కోసం మనం ఏమైనా చేసినా అది ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళ కోసం కాకుండా ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేసినామనుకోండి, దానివల్ల వాళ్ళ ప్రేమ పొందుతాము. వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. దే విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎప్పటికీ వాళ్ళ ప్రేయర్స్లో మనం మిగిలిపోతాము. సో అలాంటి వాళ్ళని ఎంచుకోండి. ఎవరిని పడితే వాళ్ళని మీ బౌండరీస్లోకి రానికండి. మనకంటూ మనం ఒక బౌండరీని సెట్ చేసుకోకపోతే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. అసలుకి మనకు రెస్పెక్టే ఉండదు. ఈజీగా అవైలబుల్ కదా, దొరుకుతున్నారు కదా. ఒకసారి నేను ఫోన్ చేస్తేనో లేకపోతే పిలిస్తేనో వెంటనే పరిగెత్తుకుంటూ వస్తా అంటే విలువేముంటుంది? ఊరించి ఉడికించి మన విలువ నిజంగానే తెలుసుకునేలాగా చేసి ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో ఎప్పుడో ఒకసారి మనం కనిపిస్తా అంటే మనకు విలువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళపైన ప్రేమ పొల్లుకొని వస్తూ ఉంటుంది. అట్లా లేకుండా ఎప్పుడు కనిపించి ఎప్పుడు వినిపిస్తా అన్నాం అనుకోండి, ఉంటారులే అక్కడ ఏముందిలే, పిచ్చి పిచ్చిగా ఏదో మాటలు చెప్పుకుంటా అంటారు, నవ్వుతా అంటారు. ఏముంది వీళ్ళు ఏమంత సీరియస్గా ఉన్నారు అనేది ఉంటుంది. ఇన్నర్ ఆల్కమీ ఈజ్ అచీవ్డ్ వెన్ యూ రియాక్ట్ టు ఫియర్ విత్ లవ్. సో మనకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఈ నిజమైన ప్రేమ దొరుకుతున్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని గౌరవిస్తూ దాన్ని మనం ఆస్వాదిస్తామో అప్పుడే ఆ నిజమైన ప్రేమ మనకి ఎప్పటికీ ఉంటుందంట. భయభక్తులతో మీకు వస్తున్నది ఏదైతే ప్రేమ ఉందో దాన్ని మనం ఎప్పటికీ ఉంచుకోవాలి అంటే ఆ ప్రేమను మనం గౌరవించాలి. లేకపోతే ఆ ప్రేమ పుష్పటాక్. ఫ్రీ స్పిరిట్. టు బీ ఫ్రీ స్పిరిట్ ఈజ్ టు ఫ్లోట్ వితౌట్ వాల్స్, టు ఫ్లై వితౌట్ జడ్జ్మెంట్ అండ్ టు లవ్ వితౌట్ కండిషన్స్. మనం ఒకరిని ప్రేమిస్తున్నాము, గోడలు కట్టుకోవడం లేదు. ఇక్కడి వరకే నువ్వు ప్రేమించాలి, ఇక్కడి వరకే నువ్వు రావాలి, ఇక్కడి వరకే నువ్వు ఉండాలి, నీది నువ్వు ఇట్లా నువ్వు అట్లా. నో. ఎలా ఉన్నా మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళకి మనం గోడలు కట్టట్లేదు, మనం వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. కానీ వాళ్ళు మంచి కోసం వాళ్ళు మారితే ఇంకా బెటర్గా ఉంటారని మనం ఏదైనా సలహా ఇవ్వచ్చామో కానీ వాళ్ళని మనం జడ్జ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లున్నా కానీ మనం వాళ్ళ కోసం పాటుపడుతున్నాం కదా, వాళ్ళ కోసం మనం ప్రేమనిస్తున్నాం కదా, వాళ్ళ కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాం కదా. కాబట్టి అక్కడ ఏం జడ్జిమెంట్స్ లేవు, ఏం కండిషన్స్ కూడా లేవు. నువ్వు ఇట్లుంటేనే నేను ప్రేమిస్తాను, నువ్వు అట్లుంటేనే నేను ప్రేమిస్తాను అని ఏం కండిషన్స్ పెట్టట్లా. జన్మనిచ్చినారు కాబట్టి తల్లిదండ్రులని, తోబుట్టువులు కాబట్టి వాళ్ళని, లేదు మనం జీవితం పంచుకుంటున్నాం కాబట్టి భార్యాభర్తల్ని, జన్మనిచ్చినాం కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తూనే వస్తున్నాం. కానీ ఎంతవరకు వాళ్ళకి అర్హత ఉంది నిలుపుకోవడానికి? క్రియేషన్. Being creative is a wonderful way of witnessing the unfolding of your limitless creative soul.
సో ఈ పైన కూడా ఎక్కడో చెప్తున్నాను కదా, యూజ్ యువర్ క్రియేటివిటీ. మనకి పేజ్ ఆఫ్ ఫైర్, పేజ్ ఆఫ్ వాన్స్లో వచ్చింది కదా. సో మీలో క్రియేటివిటీ పెరుగుతోంది. ఇక్కడ నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కనిపిస్తున్నారు. హూ ఇస్ ద క్రియేటర్? ఎవరు క్రియేట్ చేసేది మనల్ని? బ్రహ్మ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఆ క్రియేషన్ జరుగుతోంది, దానికి మీరు విట్నెస్. ఇక్కడ ఏదో కొత్తగా క్రియేట్ అవుతోంది, 5 రోజుల్లో మీ లైఫ్ మారుతుంది, దానికి మీరే విట్నెస్. దాన్ని మీరే గమనించుకుంటున్నారు, అది పూర్తిగా మీకే తెలుసు, మీకే అర్థమవుతా ఉంటుంది. సో యు ఆర్ ది క్రియేటర్. దాన్ని ఎవరు నిలుపుకోవాలి? విష్ణు లయకర్త. ఎవరు నిలుపుకోవాలి? మనం క్రియేట్ చేసుకుని దాన్ని మనమే నిలుపుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే కాపాడుకోవాలి, మన థాట్స్ని మనమే బెటర్ చేసుకోవాలి, మన లైఫ్ని మనమే జీవించాలి. సో యు ఆర్ ది క్రియేటర్, యు ఆర్ ద ప్రిజర్వర్. అంటే మీరే బ్రహ్మ, మీరే విష్ణు. ఇవన్నీ సక్రమంగా జరగకపోతే డెస్ట్రాయ్ చేసేస్తారే నా నాన్న శివయ్య. ఆ డెస్ట్రక్టర్ కూడా మీరే. మన జీవితాన్ని మనకే తెలుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందరే మనకు కనిపిస్తూ ఉంటారు ఈ డెవిల్ ఎనర్జీస్. మనం వీటిని పెంచి పోషిస్తూ పెంపొందిస్తూ ఉంటే ఒక రోజుకి ఎక్కడో విసుగు వస్తుంది కదా, అప్పుడు మొత్తాన్ని నాశనం చేసేది ఎవరు? సో ఆ విధంగా అన్నీ మనలోనే ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు ఎట్లా ఉపయోగిస్తున్నాము అనే దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇట్స్ ఎ వేకప్ కాల్ చాలామందికి. చాలు, ఇంక చాలు, చేసింది చాలు, చూసింది చాలు, ఉనింది చాలు, ఇంకా మీరు బలవంతంగా దేంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీది. స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ అండ్ స్టార్ట్ ట్రస్టింగ్ ద యూనివర్స్. సో దేవుడు ఏదో మనకు మంచి చేయాలనుకుంటున్నారు. సో ఆ మంచిని చూసి కళ్ళకున్న గంతల్ని పీకి పడేసి మనం ఇంకన్నా ఆ జీవితం వైపు అడుగులు వేద్దాం. ఓకే. Earth guide, your sacred calling upon this planet is to simply love and be loved. ఎందుకు ఇట్లా ఉన్నావు? అందరిని ఇష్టపడతావు, అందరితో మాట్లాడతావు, అందరితో మంచిగా ఉంటావు. ఎందుకు ఇట్లా ఉన్నావు? ఎందుకంటే ఇట్లా చేసి పంపించినారు. ఏం చేద్దాం? భూమిపైకి ఇందుకే పంపించినారంట. ప్రేమించు, ప్రేమించబడు, ఇందుకే పంపించినారంట. అందుకే మేబీ బ్లెస్సింగ్స్ ఈ రూపంలో వస్తున్నాయి. దట్ యూనో, అందరినీ ప్రేమిస్తాము, అందరి దగ్గర ప్రేమించబడతాము. ఇక్కడ ఏదో మామంచి అవ్వాలనేది కాదు, ఇక్కడ పుట్టించడమే ఇట్లా పుట్టించినారు. సో అలానే పుట్టినాము, అలానే పెరుగుతున్నాము, అలానే వెళ్ళిపోతాము ఒకరోజు. దీంట్లో మన తప్పేముంది? అని దేవుడైతే తప్పు చేయడు. దేవుడు ఏం చేసినా కానీ మన మంచి కోసమే చేస్తాడు. మనం నేర్చుకోవాలనే చేస్తారు. మనకి నేర్పించేంత వరకు ఆయన ఏదో ఒక విధంగా తపన పడుతూనే ఉంటాడు. మనకి నేర్చుకునేంత వరకు మనల్ని ఏదో ఒక విధంగా, ఏదో ఒక దారిలో మనకు నచ్చ చెప్తూనే ఉంటారనమాట. అది నయాన్నో భయాన్నో. సో అది ఎర్త్ గైడ్ మనకి ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఇక్కడ పెడతాం మనం. ట్రూత్, నిజం నిర్భయంగా మాట్లాడగలిగే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి. నిజం మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలన్నా చాలా ధైర్యం ఉండాలి. సీ యువర్ లైట్, నో యువర్ పవర్, హ్యావ్ ద కరేజ్ టు వాక్ యువర్ ట్రూత్. వెలుగుంటే చీకటి ఉంటుంది, చీకటి ఉంటే వెలుగుంటుంది. ఆ వెలుగు చూడాలనుకుంటున్నారా? మీ నిజమైన పవర్ని గ్రహించాలనుకుంటున్నారా? ధైర్యంగా మీరు ఎప్పుడైతే నిజం వైపు అడుగులు వేయగలుగుతారో, ధైర్యంగా ఎప్పుడైతే నిజాన్ని మోస్తూ మీరు ముందరికి నడవగలుగుతారో, ఆ రోజు మీ పవర్ రెట్టింపు అవుతుందంట. సో మీ పవర్ రెట్టింపు అయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి. చెప్పా కదా, 5 రోజుల్లో జీవితం మారుతుంది. సైన్స్, ద యూనివర్స్ హ్యాస్ బీన్ జెంట్లీ నర్జింగ్ యూ ఫార్వర్డ్ బై రివీలింగ్ టు యూ సైన్స్ అండ్ సింక్రనిసిటీస్. చెప్తున్నాను కదా, నయాన్నో భయాన్నో ఏదో ఒక విధంగా మీకు సూచనలు చూపిస్తూనే యూనివర్స్ ముందరకు వెళ్తుంది. కానీ ఆ సూచనలని
వాటిని మీరు ఎంతవరకు గ్రహిస్తున్నారు, ఏం తెలుసుకుంటున్నారు? మీకు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చి మీకు ఎన్ని విధాలుగా చెప్తున్నా కానీ ఇంకా ఎక్కడో శంకిస్తూ, ఇంకా ఎక్కడో అనుమానిస్తూ, ఇంకా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏం చేయగలుగుతారు? ఈరోజు గట్టిగా చెప్తున్నారు. అందుకనే ఒక్కసారిగా మీ భ్రమలు భ్రాంతులు మొత్తం పటాపంచలు అయిపోవడానికి గట్టిగా చెప్తున్నారు. నాకు తెలియదు ఈ వీడియో ఎంతమంది చూస్తారో, నాకు తెలియదు ఈ వీడియో ఇంతవరకు అంటే లాస్ట్ వరకు ఎవరు వచ్చి వింటారో, కానీ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళకైతే అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో. అండ్ అలాంటి వాళ్ళు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మారాలి అని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. సో ఇక్కడ వరకు మీరు విని ఇది మీకు అర్థమయ్యిందంటే ఇప్పుడు మీరే నాకు చెప్తారు కమెంట్స్ ద్వారా, ఎస్ నా జీవితం 5 రోజుల్లో మారుతోంది అని. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా జీవితం 5 రోజుల్లో ఇంకా బెటర్గా మారుతోంది అని చెప్పి. శివయ్య సాక్షిగా మీరెంతమంది మీ జీవితం 5 రోజుల్లో మారుతుంది అనుకుంటున్నారు? మార్పులు పెద్ద పెద్దవి అవ్వనవసరంలా, చిన్నదైనా కానీ చాలు. మనకి ఎ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ అంటారు. ఒక్క అడుగు చాలు. ఆ మొదటి అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మొదటి అడుగు పడింది అంటే ఆటోమేటిక్గా మనం విజయం పొందినట్లే. ఎందుకంటే ఆ మొదటి అడుగు వేయడానికే భయపడతా ఉంటాం. ఆ మొదటి అడుగు పడాలని చాలా తాపత్రయపడుతూ ఉంటాం. ఇప్పుడు ఆ మొదటి అడుగు పడింది. శివయ్య సాక్షిగా నా జీవితం మారుతుంది. మీలో ఎంతమంది జీవితాలు మారుతున్నాయి? మీకు కానీ వీడియో నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.